రైట్. శివశంకర్ గారు. సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి వచ్చిన తర్వాత వరుస సంఘటనలు అన్ని చూసిన తర్వాత హైందవ మతాన్ని ఏ విధంగా వాళ్ళు కించపరుస్తున్నారనే దానికి చక్కటి ఉదాహరణ. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఈ రోజు గతంలో చూసుకుంటే అనేక సంఘటనలు, టైం సరిపోదు, ఆ యొక్క దుర్ఘటనలు కానీ, తొక్కిసలాట దగ్గర నుంచి మన రీసెంట్ గా విష్ణు మహానుభావుడు ఆ యొక్క విగ్రహం ఎలా వేశారు దాని గురించి శనీశ్వరుడు అని చెప్పి ఇట్లా రకరకాలు ఎంత చేసినా కూడాను ఎన్నిసార్లు మద్యం పైన దొరకలేదు సార్, ఎన్నిసార్లు నాన్ వెజ్ పైన దొరకలేదు, విజిలెన్స్ ఏమైంది? తర్వాత గోవులన్నీ కూడాను మరణిస్తా ఉంటే దానికి కూడాను పోరాడితే రివర్స్ ఇట్లా నిందిన 2 సంఘటనలు. ఒకటి వచ్చేసేసి మీరు ఆ యొక్క వెంకయ్య చౌదరి గారి తండ్రి మరణించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, పరామర్శించచ్చు, అందులో ఎవరికి కూడా ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, అది సహజమో మానవత్వము. కానీ మీరు చైర్మన్ హోదాలో వెళ్ళి వచ్చినా కూడా పర్వాలేదు, కానీ చైర్మన్ హోదాలో వెళ్ళి అక్కడికి ఇవి తీసుకొని ఆ పరివట్టం అనేటువంటిది కేవలం ఎప్పుడు కడతారు సార్? అది బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క రంగనాయక మండపంలో ఆ యొక్క జిఆర్ స్వాములకి వాళ్ళు అవైలబుల్ లేకపోతే చైర్మన్ కి కప్పి అది తలకు కట్టి చేసేటువంటి అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం జిఆర్ స్వాములకు కట్టేది. కానీ అటువంటిది మీరు వెంకయ్య చౌదరికి ప్రేమగా కప్పాలనుకుంటే గనక ఈ సూదకాలు ఇవన్నీ లేకుండా అక్కడ కట్టింటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ పెద్ద కర్మ రోజు సూదకం ఉంటది, ఇంట్లో కూడా నీ శుభకార్యాలు ఏది కూడా చేసుకోరు, ఆ పక్కన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడా భోజనాలు కూడా కర్మ ఉంటే చేయరు, అది హిందూ సంప్రదాయం. అటువంటి వాటికి మీరు పంతులను తీసుకెళ్లేసి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లి ఆ యొక్క పవిత్రమైనటువంటి పరివట్టం కట్టమే కాకుండా లడ్డూలు కూడా ఇచ్చేసి శాలువాలు, శంకు చక్రాలు శాలువాలు కప్పి అక్కడ చేయాల్సినటువంటి అగత్యం ఉందా సార్? ఇది హిందూ మతాన్ని మీరు ఏమనుకుంటున్నారు? అది ఏమన్నా టీటీడీ అంటే కనుక మీ ఇంట్లో ఏమన్నా ఇదా? పరమ పవిత్రంగా ఆచార సాంప్రదాయాలు పాటించేటువంటి ఒక పుణ్యక్షేత్రము ప్రపంచంలోకెల్లా, అటువంటి దాన్ని మీరు ఈ రోజు ఇష్టానుసారంగా చేస్తా ఉంటే కనీసం ప్రభుత్వ పెద్దలకైనా కూడా ఇది కనీసం ఖండించాలని లేదా? అతన్ని రిమూవ్ కూడా చేయరా? సనాతిని ఆయన కంట కట్టుకొని ఇది చేస్తారు, అది చేస్తారు, ప్రపంచం అంతా ఏదో లడ్డు జరిగిందని సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా చెప్పింది. ఆ లడ్డూలు శాంపిల్ చెక్ చేశారా అంటే దానికి సమాధానం లేదు. అటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత అపచారం జరుగుతా ఉంటే హైందవ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఇంకొక ఆయన భానుప్రకాష్ గారు ఉంటారు, అంటే కనుక మీడియా ముందుకు ఎగులేస్తా గంతులేస్తా వస్తా ఉంటాడు. ఏమైంది ఆ యొక్క హిందువుడు? ఇక రెండో విషయానికి వస్తే ఆ G² అయినటువంటి తమిళనాడులో 900 ఎకరాలు, ఆ 900 ఎకరాల రియల్ ఎస్టేట్ కి దాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి యొక్క వాళ్ళ కంపెనీ బాధ్యతలు ఈయన చౌదరి గారు తీసుకొని, బిఆర్ నాయుడు గారు తీసుకొని అక్కడ వాళ్ళు అడిగిన క్షణంలోనే దాన్ని ఎజెండాగా పెట్టడము. అది కూడాను ఏంటి, ల్యాండ్ ఏమైనా క్లియర్ ల్యాండ్ అంటే సాక్షాత్తు బీజేపీ తమిళనాడు మొన్నటి వరకు ఉన్నటువంటి అధ్యక్షుడు అన్నామలయ్య గారు ఇది అక్రమము, అన్యాయము, ఈ రియల్ ఎస్టేట్ దోచుకున్నారు, ఏదో లిటిగేషన్స్ ఉన్నాయి, భూములనే పోరాడితే దాని ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ఈడీ కూడా ఎన్ఫోర్స్ డైరెక్టర్ వంటి విచారణ జరుగుతా ఉంది. అటువంటి ల్యాండ్ ని ఈ రోజు వీళ్ళు ఎక్కడ లేదు సార్, తమిళనాడులో భూములు ఎక్కడ లేవు మనకి. కోయంబత్తూరు దగ్గర నుంచి ప్రతి ఊరిలో తీసుకుంటే దాన ధర్మాలు చేసినటువంటి ల్యాండ్లు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ గుడి కట్టకూడదు తిరుపతి దేవస్థానం యొక్క భూముల్లో. అక్కడ ఎందుకు పెడుతున్నారంటే ఇక్కడ ఏమన్నా పార్ట్నర్షిప్ తీసుకున్నారా లేదా ఏదన్నా తీసుకున్నారా రియల్ ఎస్టేట్ కి వ్యాపారానికి? ఎందుకంటే ఆ గుడి చూపించేసి రేపు వాళ్ళు సేల్ చేసుకుంటారు. సాక్షాత్తు టీటీడీ వాళ్ళది ఉంది ఇక్కడ గుడి, ఈ గుడి చూసేసి దాని యొక్క రేట్లు పెంచుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తిరుపతి దేవస్థానం ఈ విధంగా మార్కెటింగ్ సంస్థ అయిందా సార్? ప్రమోషన్ సంస్థ అయిందా? రియల్ ఎస్టేట్ ప్రైవేట్ వ్యాపారులకి ఏం జరుగుతుంది తిరుమలలో? నిజంగా దీన్ని హైందవులందరూ కూడాను ముక్కు సూటిగా దీన్ని మనం పరిరక్షించుకుందాం, దీన్ని ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సనాతని లాంటి వాళ్ళంతా తన స్వార్థ ప్రయోజనాల కోసము కేవలం రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడానికే వాడుకుంటారు, కానీ హైందవ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ఏ మాత్రము ప్రయత్నాలు కూడా చేయలేదు. ఓకే, రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. పోలవరం పూర్తయ్యేది అన్నాడు, అడ్వాన్స్ నిధులు మళ్లిస్తే ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను నిలదీసిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. దీని మీద కూడా మాట్లాడిన తర్వాత అసలు మెయిన్ టాపిక్ మద్యం గుట్టు మట్టులు ఏంటి, వ్యవహారం ఎట్లా ఉంది, చంద్రబాబు గారు అంత అమాయకంగా వైసీపీ నాయకుడికి తెలుగుదేశం టికెట్ ఇచ్చారా? సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చలోకి వెళ్దాం. దీని మీద ముందుగా మన తిలక్ గారు చెప్పండి, పోలవరం దాని మీద వచ్చిన వార్తపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఓ పక్కేమో 27కి అయిపోద్ది, 26 ఈ ఏడాది ఆఖరికి డయాఫ్రమ్ వాల్ అయిపోద్ది, ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తుంటారు కదా. అసలు అడ్వాన్స్ నిధులను మళ్ళీ ఇస్తే అని ఈయన అడిగారట కేంద్ర మంత్రి, మీరేమంటారు? వచ్చే పుష్కరాల నాటికి పోలవరం పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆయన చెప్పే మాటకి విలువ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి ఎన్ని డేట్లు మారినాయి, ఎన్ని సంవత్సరాలు మారినాయి. పుష్కరాల నాటికి అంటే అది సాధ్యమేనా? అసలు పెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చి లింక్ చేయటువంటి పుష్కరాలు అది, పైగా బనకచర్లు అంటారు, అది పోయింది, ఇంకోటి ఏదో అంటారు సోమశిల. అసలు బనకచర్లు కానీ ఇప్పుడు పోలవరం టు సోమశిల నెల్లూరు జిల్లా దగ్గర ఆ సమస్య లింక్ గా చేసినా బనకచర్లు చేసినా పోలవరం డిజైన్ ఆమోదించిన డిజైన్ మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి, పాత ఆమోదం చెల్లదు. అంత ప్రమాదకరమైన పరిస్థితి పెట్టుకుని దాన్ని మళ్ళీ ఇంకో బనకచర్లను సమస్యలను మార్చడం అసలు ఏం ఆలోచనలు, ఎందుకు ఈ ఆలోచనలు చేస్తున్నారు? ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమా, రైతాంగం ప్రయోజనం కోసమా? అసలు పోలవరం ఏం చేయదలుచుకున్నాడు ఆయన? ఒక పక్కన పుష్కరాలు నాటికి పూర్తి కావాలంటాడు, ఇంకో పక్కన సమస్యలు లింక్ చేస్తానంటాడు. అసలు దాన్ని ఏం చేయదలుచుకున్నాడు ఆయన? ఇప్పటి వరకు రీహాబిలిటేషన్ గురించి మాట్లాడు, ముప్పు జరుగుతున్నది వరదలు వచ్చినప్పుడల్లా. అందువల్ల పోలవరం అది గందరగోళం సృష్టించి దాన్ని పూర్తి చేయకుండా ఉండడమే ఆయన తాపత్రయం. ఎందుకంటే దాంట్లో రావాల్సిన వచ్చేసి ఇంకా ఈ ఏటీఎం ఖాళీ అయింది కాబట్టి దాని మీద దృష్టి పెడతానని నేను అనుకోవట్లేదు. రైట్. శివశంకర్ గారు సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి. అడ్వాన్స్ నిధులు మళ్ళిస్తే అని అంటున్నారట, వీళ్ళు ఏమో పోలవరం నిధులు సకాలంలో ఖర్చు పెట్టాలన్నట్టుగా పాటిల్ గారు అన్నట్లుగా రాశారట. 2027 పుష్కరాలకల్లా పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు గారు చెప్పారంట. మీరేమంటారు? నిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారము 2024-25కు సంబంధించినటువంటిది 5052.71 కోట్లు అడ్వాన్స్ అమౌంట్ వచ్చేసేసి ఎస్ఎన్ఏ సింగిల్ నోడల్ ఏజెన్సీకి అది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా ఇది పోలవరం ప్రాజెక్టు మాత్రమే వాడుకోవాలని కండిషన్ మీద ఆ సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ లో వేస్తే దానికి సంబంధించింది 1880 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించారు. అడ్జస్ట్మెంట్ కి ఏమైనా చేసుకున్నారో మళ్ళీ వస్తుందని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెక్ చేస్తే ఆ రిటర్న్ ఇంకా అడ్వాన్స్ కూడా లేదు, అంటే దారి మళ్లించేశారు. ఇంత ప్రయారిటీ ప్రాజెక్ట్ ని, కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని కేంద్రం ఇచ్చినటువంటి ఆ డబ్బుల్ని అడ్వాన్స్ ని వేరే విధంగా మళ్లించుకొని ఇంకా 1180 కోట్ల రూపాయలు పునరావాస కేంద్రాలకు చెల్లించాల్సిన అమౌంట్ బాకీలు కూడా అది కూడా కట్టలేదు కనీసం. అంటే సో ఈ విధంగా ప్రాజెక్టుకి వచ్చినటువంటి అమౌంట్ ని అడ్వాన్సులు కూడా దారి మళ్లిస్తా ఉంటే ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుంది? అసలు ఆ ప్రాజెక్టు మనం తీసుకోవాల్సిన ఆగత్యమే లేదు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు కట్టాల్సిన ప్రాజెక్టు మీరు తీసుకునిందే కాక ఈ విధంగా మీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి కనీసం పునరావాస కేంద్రాలకు కూడాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు కట్టించేసి వాళ్ళకి కేవలము లాజిస్టిక్ ఛార్జెస్ 50,000 రూపాయలు 7 లక్షల రూపాయలు ఇస్తే దాదాపు 3,000 ఇల్లులు రెడీగా ఉన్నాయి. ఆ వాటిని కూడా మళ్లించడానికి మినిమం లాజిస్టిక్ 50,000 రూపాయల కుటుంబం ఇవ్వకుండా అట్టనే పెండింగ్ పెట్టాయి. ఈ రోజు ఆ 1880 కోట్ల రూపాయలు 1180 కోట్ల రూపాయలు అది అడ్వాన్స్ ఇచ్చింది. 1180 కోట్ల రూపాయలు ఆ యొక్క పునరావాస వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్లే ఉంటే ఎప్పుడు 2027కు? ఇంకోటి ఉంది సార్, ఎల్లో మీడియా చంద్రబాబు ఏమవుతుందంటే జనాలందరూ కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి 2027 జనవరిలోనే ఆ ప్రాజెక్టు పూర్తయింది, గేట్లు ఎత్తేసాము ఇదిగో అని వర్చువల్ రియాలిటీ కూడా చూపించేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంది. ప్రజలను మభ్య పెట్టడంలో ఏదైతే అమరావతి కడుతున్నారు కదా, ఇదిగో ఈ టవర్ లేసింది, ఇదిగో అనేసి అట్లా ఆ విధంగా అయినా కూడా వర్చువల్ గా అయినా చేసేసి మాయ చేద్దాం అనేటువంటి వాళ్ళకి ధైర్యంతో ఈ విధంగా ప్రాజెక్టు అది జీవనాడి కదా సార్. ఆ అమౌంట్ వాడుకోకుండా వచ్చిన అమౌంట్ ని ఆ అడ్వాన్సులు కూడాను ఆ ఎస్ఎన్ఏ అకౌంట్ లో కూడా వాడుకుంటే ఇంకా ఎప్పుడు పూర్తి అవుతుంది పోలవరము? ఖచ్చితంగా ఈ పోలవరం పూర్తిగా చేయడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఆ వచ్చిన అమౌంట్ లో కమిషన్లు ఏ విధంగా దండుకుందామనే ఆలోచన తప్ప ఇతరత్ర అయితే నిజానికి ఇందాక తెలుగు గారు చెప్పినట్టు పుష్కరాలకి దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. శుభ్రంగా వీళ్ళు స్పీడ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు కూడా పుష్కరాలు జరిగాయి కదా, గోదావరి రాజమండ్రి దగ్గర, కొవ్వు దగ్గర, ఆయా గ్రామాల్లో పుష్కర్ ఘాట్ల దగ్గర జరుగుతాయి. కానీ పుష్కరాలకి అవు చేస్తామని చెప్తే నిజంగా చేస్తే గొప్ప విషయం. కానీ గత అనుభవాలు రీచ్ అయితే నిధులు మళ్లించడం అనే ఆరోపణ కేంద్ర మంత్రి చేస్తున్నారంటే అది ఎంత ఇబ్బందికరమైంది అనేది ఆలోచించుకోవాలి.